ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. సమస్యను పారదోలగడానికి స్త్రీ చేత అవుతుంది. ఎందుకంటే స్త్రీ ప్రతి ఒక్క సమస్య తెలుసు కాబట్టి, తన బిడ్డల యొక్క సమస్య ఏంటో, తన బిడ్డల యొక్క నడక ఎలా ఉందో, తన యొక్క బిడ్డల యొక్క ప్రవర్తన ఎలా ఉందో గమనించేది స్త్రీయే. ఇంట్లో ఉండి ఇంట్లో ఎలా ఉన్నాడు, బయట ఎలా ఉన్నారు, బయట వాళ్ళ స్నేహితులు ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అని గ్రహించగలిగినటువంటి స్థితి మనం కలిగి ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. షిపోరా లాంటి జీవితం కావాలి మనకు. మందిరానికి వెళ్ళే జీవితం కావాలి, పరిశుద్ధ గ్రంథము చదివే జీవితము కావాలి, లేఖనాలు జ్ఞాపకం చేసుకొని సమయానుకూలంగా లేఖనాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయగలిగిన కృప కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు మన సమస్యలు ఎదుర్కోగలము. కుటుంబాలలో వచ్చినా, అది బిడ్డలకు వచ్చినా, భర్తకు వచ్చినా, కుటుంబ సమస్య ఏది వచ్చినా, సోదకుడి ద్వారా వచ్చినా, ఏ సమస్య వచ్చినా జయించగల శక్తి మనకుంది. అందుకే అంటాడు, భయపడకు, నిబ్బరంగా ఉండండి, మీకు సమాధానం కలుగుటకు ఈ మాట నేను చెప్తున్నాను అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, కానీ మీరు ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకంటే నువ్వు ఆరాధించి దేవుడు, నిన్ను అంగీకరించిన ఆ యేసయ్య ఈ లోకాన్ని జయించాడు. శిలువలో లోక సంబంధమైన అపవాదిని జయించాడు, వాని తల చితకదొక్కాడు కనుక అపవాది జయించిన వాడు నీ పక్షాన ఉండగా నీకు ఇంకేం కొదవ ఉండదు అని చెప్పకనే చెప్తున్నాడు. యోహాను సువార్త 16:33 నా ప్రియ సహోదరి సహోదరా, ఈ మాటలన్నీ మనకు ఎందుకు తెలుస్తాయి? వాక్యం చదువుతున్నప్పుడు గుర్తొస్తాయి. చదువుతున్నప్పుడు గుర్తొచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, ప్రభువా నాకు నువ్వు శ్రమ వచ్చింది, ఈ శ్రమలో నువ్వు నాకు తోడుగా ఉండు, లోకాన్ని జయించిన దేవా యేసయ్య నాకు తోడుగా ఉండు, ఈ శ్రమల నుంచి నాకు బయటికి నెట్టుకరా అని ప్రార్థన చేయి. 91వ కీర్తన 15వ వచనంలో ఒక మాట రాయబడింది, అతడు నాకు మొరపెట్టగా ప్రత్యుత్తరం ఇస్తాను, అతని శ్రమలలో నేను తోడై ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప వాగ్దానాలు మన జీవితంలో ఉన్నప్పుడు, ఇన్న గొప్ప గొప్ప విశిష్టమైన విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడు, మనకు శ్రమలు సోదలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. స్త్రీ చేతిలో ఉంది ఇదంతా, ఒక గృహిణి చేతిలో ఉంది. వివాహము చేసుకొని పిల్లల గంట బాధ్యత అయిపోలే, గృహ పరిపాలన చేయాలంట. గృహ పరిపాలన అంటే నీకు తెలుసా, ఎవరికి ఏది కావాలో వాళ్ళకి అది అనుగ్రహించేది పరిపాలన. ఒక కలెక్టర్ గారు ఉంటే డిస్టిక్లో ఏ గ్రామానికి ఏం అవసరతో తెలుసుకొని ఆ గ్రామంలో నీటి వసత వాళ్ళకు అనుగ్రహిస్తాడు. ఆ గ్రామంలో కరెంటు సమస్య తీరుస్తాడు. ఏ అవసరత అయితే అది తన బాధ్యత, కలెక్టర్ గారి బాధ్యత. ఓ మండల అధికారి బాధ్యత ఏంటి, మండలం ఉన్న గ్రామాలలో ఉన్నటువంటి బాధ్యతలు నెరవేర్చే బాధ్యత. ఒక కుటుంబ యజమాని యొక్క బాధ్యత ఏంటి, ధనము తీసుకొచ్చి తన భార్యకు ఇవ్వటమే కాదు, కుటుంబ అవసరతలు తీర్చే బాధ్యత. ఏ కుమారునికి ఏ కుమార్తెకు ఎటువంటి జ్ఞానం కలిగిన వారై ఉన్నారో ఆ జ్ఞానం ప్రకారం వాళ్ళను అభివృద్ధిపరచాలనేటువంటి ఆలోచన ఆ యొక్క తండ్రికి ఉంటుంది. వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ నాయన నడుస్తున్న నడకను బట్టి ఆ తండ్రి అవగాహన చేసుకుంటాడు, తల్లి అవగాహన చేసుకుంటుంది. దీన్ని గృహ పరిపాలన అంటారు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27, 28 వచనాలు చదివి సహకరించవలసిందిగా మనం చేస్తున్నా. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి
దానిలోనిది మీ అందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఏ రక్తము? నిబంధన రక్తము. ప్రైజ్ లార్డ్. దేని కొరకంట? పాప క్షమాపణ కొరకు. అప్పటికి ఇంకా ఆయన చిందించలా. నా తర్వాత నేను చిందించిన తర్వాత మీరు ఇలాగే ప్రార్థన చేస్తూ, ఇలాగే ఆచరిస్తూ మీరు క్రైస్తవ జీవితాన్ని చేయండి. నేను అనేక ప్రజల పాప పరిహారార్థ నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము ఆ కలవరి శిలువలో రక్తాన్ని చిందించబోతున్నాను. నా ప్రజలను పాపాలు క్షమించడానికి నేను కలవరి శిలువలో చిందించబోతున్నాను. ఈ రక్తము నిబంధన రక్తము, క్రొత్త నిబంధన. అదేంటి? పాత నిబంధన అంట. సున్నతి ఏంటి అంట? పాత నిబంధన. ఇదేంటి? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. పాప క్షమాపణ నిమిత్తము నీ కొరకు బలియాగము చేసిన యేసు ప్రభు యొక్క రక్తము, క్రొత్త నిబంధన రక్తము. అందుకే ఆ శిబిర అంటది, ఈ యొక్క రక్తము రక్త సంబంధమైన నా పెనిమిటి. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు రక్తం భూమి మీద చిందించినప్పుడు మనమంతా ఆయన రక్తముతో కలిసిన వారమై ఉన్నాము. ఆయన రక్తంతో పాలిభాగస్తులమైన వారమై ఉన్నాము. మనం బల్లారదులో పాలిభాగస్తులు అవుతున్నామంటే, ఆ బల్ల మనం తీసుకుంటున్నామంటే, ఆ యొక్క రక్తాన్ని మనం తాగుతున్నామంటే మనము ఆయన రక్తములో, ఆయన నిబంధనలో పాలిభాగస్తులమైనాం. మన శరీరం యావత్తు కూడా ఆ కొత్త నిబంధనతో నింపబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించి ఆలకించండి. ఈరోజు ఆలకించండి. గొప్ప దేవుడు, శక్తి గల దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. షిపిరా లాంటి మహా గొప్ప స్త్రీలు ఇంకా క్రైస్తవ కుటుంబాలలో ఉన్నారు. ప్రార్థన పరులో ఉన్నారు. ప్రార్థన జీవితం కలిగిన వారు ఉన్నారు. లేఖనాలు ఎత్తిపట్టి చూపగలిగిన వారుగా ఉన్నారు. ఆపదలను జయించగలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు కూడా నువ్వు బల్లలో పాలుపోగొస్తున్న స్త్రీలు, అనేక మంది స్త్రీలు బల్లలో పాలుపోగొస్తులు అవుతున్నారు. ఎందుకో తెలుసా? అది క్రొత్త నిబంధన, పాప క్షమాపణ నిమిత్తం నీ కొరకు చిందించబడుతున్న రక్తము. ఆనాడేనది. ఈ రక్తము సంబంధికుడమైన నా పెనిమిటి. ఆ గోప్యంగా శరము కట్ చేసినప్పుడు వచ్చిన ఆ రక్తము చిందించబడినప్పుడే, ప్రభువా ఈ రక్తము నీ యొక్క నామములో చిందించబడింది కనుక ఇప్పుడు కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క సకల ప్రజల పాప పరిహారార్థ నిమిత్తము కలవరి శిలువల రక్తాన్ని చిందించాడు కనుక, ప్రభువా మేమందరం నీ కుమారుని ద్వారమై నీ రక్త సంబంధికులమయ్యాము, నీ బిడ్డలమయ్యాం ప్రభువా అని చెప్పడానికి యోగ్యులుగా ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరు, ఆలకించండి ఈ మాట. అందుకే అంటాడు పౌలు గారు, ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 30వ వచనములు అంటాడు, ఒక మాట అంటాడు. ఆ అజ్ఞాన కాలములు అయితే నేను చూచి చూడక ఉన్నాను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? ఇప్పుడైతే. ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు? ఆ అజ్ఞాన కాలంలో చూడిచ్చి చూడక ఉన్నాడంట దేవుడు ఆ ప్రజలను. ఎప్పుడు? యేసు ప్రభు వారు కలవరి చెరువులో చిందించక బలియాగము కాక మునుపు. అంతకు ముందున్న ప్రజలందరూ కూడా అజ్ఞానులుగా పోల్చాడు ఇక్కడ. కాబట్టి వారు కొన్ని పొరపాట్లు చేసినా, దొర్లినా వారిని దేవుని రాజ్యంలోకి చేర్చుకోబడినారు. దేవుడు ప్రేమించబడినారు. దేవుడు తన యొక్క బిడ్డలుగా ముద్రించబడినారు. కానీ ఇప్పుడు అట్లా కాదంట. ఎందుకంటే దేవుడి కుమారుడే యేసుక్రీస్తు వారే నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు కనుక. ఇంతకుముందు ప్రతి ఒక్క పురుషుడు రక్తం చిందించాడు, కానీ తద్వారా కొంతమందికి మేలు జరిగింది ఆ నిబంధన రక్తం ద్వారా.
ఇప్పుడైతే అది కాదు. ఇప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన కుమార్తెవు, కుమారుడివి. నీ పాపం నిమిత్తము, క్షమాపణ నిమిత్తము కలిగినది కాబట్టి ఇప్పుడు నువ్వు మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. దేవుని రాజ్యం స్థాపించడానికి నువ్వు ఒక పాత్రగా వాడబడాలి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. ప్రైజ్ లార్డ్. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు సున్నతి అంటే యేసు ప్రభు 8 రోజుల బాలుడు ఉన్నప్పుడు సున్నతి చేశారు. యూదుల చట్ట ప్రకారము సున్నతి జరిగింది. ఆయన చేసిన సున్నతి ప్రకారము ఆయనకు చేతులతో సున్నతి చేశారు. కానీ ఇప్పుడు శరీరరీత్యా కోరికల చేత మీరు నశించక ఆ పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడిన వారై పరిశుద్ధమైన జీవితం జీవించాలి, పాప క్షమాపణ అడగాలి అనే మాట ఇక్కడ స్పష్టంగా పౌలు గారు మాట్లాడుతున్నారు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువు. ఏమనగా మనం ఇంకనో పాపమునకు దాసులము కాకుండా ఉండునట్లు, పాప శరీరము నిరర్థకం అవునట్లు మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేయబడిన. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాప క్షమాపణ అంతా సిలువ చేయబడిన యేసుతో కాల్చి పాప క్షమాపణ నిరర్ధకము కావాలా. శరీరరీత్యా కోరికలని పాప జీవితము నిరర్ధకము కావాలి, విడిచిపెట్టాలి. ఎందుకంటే మన కొరకు మన పాపాలను క్షమించ నిమిత్తము ఆయన మన పాపాల నిమిత్తము మనం విమోచించడానికి ఆయన కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు కనుక, ఆయన రక్తం ద్వారా మనం కడగబడిన పరిశుద్ధపరచబడినాం గనుక, ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినాము గనుక ఇక శరీరరీత్యా కోరికలు కానీ పాపము జోలికి వెళ్ళకుండా ఆయన శిలువలో వేయబడిన ప్రకారం మనము కూడా పాప రీత్యలు శిలువ వేయాలట. ప్రైజ్ లార్డ్. 8వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుమా. రోమీయులకు రాసిన పత్రిక. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలిగిన వారే గాని శరీర స్వభావము కలిగిన వారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. ఇప్పుడు ఒక మాట గుర్తు చేసుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 14వ వచనంలో చదివిన వాడు సున్నత లేనివాడు, నిబంధన లేనివాడు నా వాడు కాదు, వాడు కొట్టివేయబడతాడు నా ప్రజల నుంచి అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఎవడైతే దేవుని ఆత్మతో కలిగి నడుచుతున్న వాడే దేవుని యొక్క కుమారుడు, కుమార్తె. ఎవడైతే శరీర సంబంధమైన ఆత్మతో కలిగి నడుస్తున్నారో వాడు నా వాడు కానే కాడు. ప్రైజ్ లార్డ్. వాడు లోక సంబంధికుడు, వాడు దేవుని రాజ్యంలో ఉన్నాడు. వాడికి శిక్ష తప్పక ఉంటుంది. ఎటువంటి శిక్ష తెలుసా? ఎటువంటి శిక్ష? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఏంటంట? నశింపక నిత్య జీవము పొందుటకు. ప్రైజ్ లార్డ్. సర్వశక్తి గల దేవుడు ఎందుకు యేసు ప్రభువుని ఎందుకు భూమి మీద జన్మింపజేశాడు? ఎందుకు శిలువ మరణానికి అప్పచెప్పాడంటే, ఎందుకు మన పాపాలు శిలువ మరణములో ఆ యొక్క శిలువలో ఆయన రక్తము ద్వారా మన పాపాలు క్షమించాడంటే మనము రక్షించడానికి. తెలుసా? ఒక కారణం, మనములను ఆయన యందు విశ్వాసం ఉంచి నశింపకుండా ఉండటానికి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి నశించకుండా ఉండటానికి, ఆయన యొక్క నిబంధన రక్తము ద్వారా ప్రభువు నిత్య జీవం పొందటానికి
మనములను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 36 వచనం కూడా చదువుమా, 3వ అధ్యాయం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ. ప్రైజ్ లార్డ్. ఎవడండి? విధేయత చూడని వాడు. యేసు ప్రభువా, మాకు తెలుసులే, మేము మొదటి నుంచి క్రైస్తవులముగా, మేము మొదటి నుంచి బైబిల్ చదువుతున్నాముగా, మేము మొదటి నుంచి ప్రార్థనకి వెళ్తున్నాముగా, మొదటి నుంచి పాటలు పాడుతున్నాముగా అని అంటూనే లోక సంబంధమైన అపవాది యొక్క గుణ లక్షణాలను బంధనలో పరిపూర్ణముగా నింపుకొని లోకము ఎలా నడుస్తాలో నడవాలి, లోకములో ఉన్న ప్రజలు, మన బంధువులు, మన చుట్టాలు మనం ఎలా నడితే మనం కూడా అలా నడవాలని ఇతరులకు హితబోధ చేయుచున్న ఓ క్రైస్తవ సమాజమా, ఓ క్రైస్తవులారా, మేల్కొనుకో. విధేయత చూపకపోతే యేసుక్రీస్తు యొక్క వాక్యానికి ప్రకారం, యేసుక్రీస్తు యొక్క జీవం కోసం, యేసుక్రీస్తు యొక్క పాప క్షమాపణ నిమిత్తం నువ్వు విధేయత చూపకపోతే, నువ్వు బ్రతకడానికి, నువ్వు నిత్య జీవం జీవించడానికి విధేయత చూపకపోతే, ఆయన మాటల యందు విధేయత చూపకపోతే, ఆయన శిలువ మరణంలో విధేయత చూపకపోతే నీ మీదకి ఏమొస్తుందంట? ఉగ్రత వస్తుందంట. ఆయన కోపము నిలిచి ఉంటుందంట. అందుకే ఈ బాధలు, అందుకే ఈ కష్టాలు, అందుకే మనం ఎదగకపోవటానికి, గుడిసెల నుంచి డాబులోకి రాకపోవటానికి కారణం ఇదే. ఏంటంట? గుడిసెల నుంచి డాబాలోకి రాకపోవటానికి కారణము ఇదేనండి. మన స్థితిగతి బాగుపడటానికి కారణం ఇదే. యేసుక్రీస్తు యందు విధేయత చూపకపోవటము, ఆయన శిలువ మరణం పైన విధేయత చూపకపోవటము, ఆయన పాప క్షమాపణ పైన విధేయత చూపకపోవటము. నామకార్థ క్రైస్తవ జీవితము జీవిస్తాం, ఆచార క్రైస్తవ జీవితము జీవిస్తాం, క్రమ క్రైస్తవ జీవితము జీవిస్తూ యేసు ప్రభువుని దుఃఖపరుస్తూ, సమాజాన్ని సిగ్గుపరుస్తూ, క్రైస్తవ సమాజాన్ని ఏలన చేస్తూ జీవిస్తున్న ఓ సహోదరి సహోదరుడా, జరా ఆలోచన చేయి. ఈరోజు నీ పాపాలు బంధకాల నుంచి విడిపించేవాడు యేసయ్యే, నీకు క్షమ అనుగ్రహించేవాడు యేసయ్యే. యేసయ్య నిన్ను బతికించువాడు. అది మటుకు నువ్వు గుర్తుంచుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. యేసయ్యను తప్ప ఎవడు నిన్ను బతికించలేడు. ఎవడు నిత్య జీవానికి వారసుడు కాలేడు. నిబంధన రక్తం, నిబంధన. నువ్వు ఒక శిఫోరలాగా ఉండాలి. కుటుంబాన్ని కాపాడుకోగలిగినటువంటి శిఫోర లాంటి స్త్రీ లాంటి భక్తిమంతురాలైనటువంటి, వాక్యోపదేశం చేయగలిగినటువంటి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని సమయానుకూలంగా ఎత్తుపట్టి ప్రార్థన చేయగలిగిన, సమయానుకూల ప్రవర్తన కలిగిన స్త్రీ లాంటి స్త్రీగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నా. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న స్త్రీలారా, ఈ వాక్యం వింటున్న ఓ క్రైస్తవ స్త్రీలారా, మందిరానికి వస్తున్న స్త్రీలారా, యేసయ్య నామమును ఉచ్చరించుతున్న స్త్రీలారా, ఒక షిఫోరా లాంటి స్త్రీగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నా. నీ భర్తను బ్రతికించుకోవడానికి, వ్యసనాల నుంచి బ్రతికించుకోవడానికి, తప్పుడు మార్గం నుంచి బ్రతికించుకోవడానికి ప్రార్థన జీవితం కలిగిన షిఫోరా లాంటి జీవితం నీకు ఉందా? లేదు. తెలుసుకో. ఈరోజు తన కుమారుని బ్రతికించుకున్నది, తన భర్తను బ్రతికించుకున్నది. అరణ్య మార్గములో, ఒక సత్రములో, ఎవరు లేని సమయంలో దేవుడు అటాక్ చేసినప్పుడు ఆ యొక్క మోషే చనిపోయే స్థితిలోకి వచ్చినప్పుడు ఆ కుమార్తె బ్రతికించుకున్న తన భర్తను. ఆ దైన్యము, ఆ ప్రార్థన జీవితము నీకుందా? ఈరోజు ఆలోచన చేసుకో. ఈరోజు హృదయ సున్నతి కలిగిన స్త్రీగా నువ్వు ఉన్నావా? పురుషులకిలే సున్నతి అని వదిలేలా దేవుడు అక్కడ హృదయ సున్నతి నీకు ఉండాలని చెప్తున్నాడు. ముస్కర్ల వలె ఉండకో,
మూర్ఖుల మొక్క అజ్ఞానము అవివేకము కలిగిన స్త్రీగా నువ్వు ఉండకు. ఇంట్లో పరిపాలన చేయగలిగిన స్త్రీగా నువ్వు ఉండు. పెళ్లి చేసుకోవటం పిల్లలకి అంటమే కాదు, నీ కర్తవ్యం. గృహ పరిపాలన చేయ స్త్రీగా విరోధిని అవకాశం ఇవ్వకుండా కుటుంబాన్ని నడిపించగల సాధనముగా ఉండాలని తేటగా మాట్లాడుతుంది లేఖనాలు. నువ్వు ఉంటున్నావా ఈరోజు? 1 పేతురు 1:18-19 వచనాలు. పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనలు, ఒక్క నిమిషం ఆగమ్మా. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అంటే నడక, ఆలోచన, తలంపులు, క్రియలు. నేను తరచుగా వాడతాను ఈ మాట. నామకార్థ క్రైస్తత్వం, క్రమక్రైస్తత్వం అంటే ఏంటి అర్థం? నా తల్లిదండ్రులు ఈ మందిరానికి వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తా, ఈ మందిరానికే వెళ్తా. ఆ మందిరంలో ఏమి జరిగినా నాకు పర్వాలే. ఆ మందిరములో వాక్యం చెప్పినా చెప్పకపోయినా, పరిశుద్ధాత్మ దేవుడు సంచరించకపోయినా, దేవుని కార్యాలు జరిగినా జరగకపోయినా, స్వస్థత కార్యాలు జరిగినా జరగకపోయినా, అక్కడ తలనొప్పి పోయినా పోకపోయినా, అక్కడ ఎటువంటి అపవిత్రాత్మ దెయ్యాలు వెళ్ళగొట్టకపోయినా, నేను క్రమము తప్పకుండా ఈ మందిరానికే వెళ్తా. ఎందుకు? నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు ఈ మందిరానికి వెళ్ళారు కనుక. ప్రైజ్ లార్డ్. క్రమక్రైస్తత్వం ఒకటి. పితృ పారంపర్యం అంటే అర్థం చెప్తున్నా, ప్రవర్తన అంటే అర్థం. 2 ఆచారం. క్రమక్రైస్తత్వం, ఆచార క్రైస్తత్వం. అయ్యో, నా పొరుగు వారు ఏం చేస్తారు, నన్ను చూసుకొని ఏమైనా అంటుకుంటారేమో, నేను మందిరానికి వెళ్ళాలి. ఇక మందిరానికి వెళ్ళి కూర్చొని ఏమైనా ఆలోచన చేయొచ్చు. ఆ మాటలు వినకపోయినా పర్వాలేదు, కానీ నేను మందిరానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఎవరైనా చూసి అమ్మ మందిరానికి వెళ్ళలేదు ఏంటి అని అడుగుతారేమో. ఈ భయముతో, ఏ భయముతో? పొరుగువారి భయముతో, పాస్టర్ గారి భయముతో, సంఘ పెద్దల భయముతో, సంఘ విశ్వాసుల భయముతో, అమ్మ నువ్వు మందిరానికి రాలేదేంటి అడుగుతారేమో. ఆచారబద్ధకమైన క్రైస్తత్వం. అందుకంటాడు అక్కడ పేతురు గారు, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన కలిగిన ప్రవర్తన ప్రకారం జీవించక, ఇదిగో నా మాట విని అని చెప్పి అంటున్నాడు. చదువుమా. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడరు. ఒక్క నిమిషం ఆగమా. ఏమంటంట? వెండి బంగారాలు క్షయ వస్త్రాల చేత మీరు బాగుపడరు, మీకు విమోచన దొరకదు. ఎంతైనా అన్నదానాలు చేయి, ఎంతైనా వస్త్రదానాలు చేయి, ఎంతైనా నువ్వు ఎండి బంగారాలు తీసుకెళ్ళి మందిరంలో కుమ్మరించు, పాస్టర్ గారికి నిండా నగలు తొడిగేసేయి, కానీ నీకేమవుతుంది? విమోచన, పాప విమోచన, నిత్య జీవము దొరకదు. ఎందుకంటే ఇది సర్వసాధారణముగా జరిగే క్రియలు ఈ భూమి మీద. వీటి వలన ప్రయోజనం లేదు. ఇతరులకు మెప్పు కోసం నువ్వు చేయొచ్చు, ఇతరుల మెప్పు కోసం నువ్వు ఈ కార్యక్రమాలు చేయొచ్చు, మెడికల్ క్యాంపులు పట్టచ్చు, కళ్ళు చూపించవచ్చు, అనేక మందికి అనేక మందులు ఇప్పివచ్చు, కళ్ళజోళ్ళు ఇప్పివచ్చు, అనేక వైద్యాలు, షుగర్ వ్యాధులు అన్నీ చేయించవచ్చు. నే కాదంటములా, డబ్బు ఖర్చు పెట్టవచ్చు, నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. వచ్చిన వారికి భోజనాలు పూర్తిగా సమృద్ధిగా భోజనం పెట్టచ్చు, మంచిదే, నే కాదంటంలా. వస్త్రహీనత కలిగిన వారికి వస్త్రాలు ఇవ్వచ్చు, నే కాదంటంలా. నీ ప్రేమ ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు, నే కాదంటంలా. కానీ ఇవన్నీ కూడా నీకు ప్రయోజనం చేయవు, నీకు లాభం చేకూర్చవు, నీ పాపాన్ని పరిహరింపవు, నీ తప్పితమ్ముని నీ దోషములను కొట్టివేయవు. ఎవరయ్యా నీ పాపాలు క్షమించేది? ఎవరయ్యా నీ దోషముల అపరాధములను తీసివేసేది అంటే అక్కడ రాయబడిన మాట ఒకటే ఒక మాట. చదువుమా. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు యేసు వంటి రక్తము ద్వారా నువ్వు విమోచింపబడినావు.
ప్రైజ్ లార్డ్. చప్పట్లు దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. ఇది క్రైస్తవ సమాజం, క్రొత్త నిబంధన. ఓ క్రైస్తవులారా, పాత నిబంధన కొట్టివేశారని సంబరాలు పడక కొత్త నిబంధన కూడా దానికి లిమితమై ఉంది. శిపురా ఉంటుంది, రక్త సంబంధం. ఇప్పుడు నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి. ఆ యొక్క గోప్యంగా చర్మాన్ని సున్నతి చేయటం వలన, ఆ యొక్క రక్తము భూమి మీద చిందించటం వలన రక్త సంబంధికులు, నా ప్రభు వారి యొక్క రక్తము భూమి మీద చిందపబడటం వలన ఈనాటి క్రైస్తవ సమాజము భూలోకములో యావత్తు ప్రజలందరూ కూడా పాప విమోచన జరిగింది. ఇది రక్త సంబంధము. సున్నతి అంటే ఇంత పరమార్థం ఉంది. అందుకే షిఫిరా సున్నతి చేసి తన భర్తను, తన బిడ్డను కాపాడుకున్నది, బ్రతికించుకున్నది. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవ, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు నా తండ్రి, నా దేవా, నాయనా వాక్యమును ధారాళంగా నువ్వు మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. మాట్లాడిన ప్రతి మాట వినుచున్న ప్రతి బిడ్డ హృదయంలో పదిలపరుచుకోవటానికి కృప దయచేయండి. దుష్టుడు ఎత్తుకుని పోకుండా ప్రభువా, షిపోరా ప్రభువా తన హృదయంలో మాటలను పదిలపరుచుకున్నది కనుక లేఖనంలో గుర్తు రాగానే ప్రభువా ఒక పదునైన రాయి తీసుకొని ప్రభువా తన కుమారునికి సున్నతి చేసి ఆ రక్తంతో తడిచినటువంటి మొక్కను మోషే పాదాల దగ్గర పడివేయటం వలన రక్త సంబంధకుడు అయ్యాడు ప్రభువా. ఈరోజు మేమందరము కూడా కలవరి శిలువలో చెందించిన నీ రక్తము ద్వారా రక్త సంబంధకులమయ్యాం ప్రభువా. కొత్త నిబంధన మాకు వచ్చింది, పాప క్షమాపణ మాకు దొరికింది, దోషభరితం అపరాధములు క్షమించబడుతున్నాయి. నీ బిడ్డలకు నీ రాజ్య వారసులు అవటానికి యోగ్యులుగా మమ్మల్ని చేశావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పాత నిబంధనలో కూడా రక్తమే ఉంది, క్రొత్త నిబంధనలో కూడా రక్తమే ఉంది. పాత నిబంధనలో రక్తము ద్వారా ఆ యొక్క షిపోరా తన భర్తను, కుమారుని బ్రతికించుకున్నది. ఈరోజు నీ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మేము నిత్య జీవానికి వారసులం అవుతున్నాం ప్రభువా. ఈ రెండు ఒకటే ప్రభువా, తేడా మాటలే ప్రభువా, పద్ధతులు వేరేయే కానీ క్రియ ఒకటే ప్రభువా, రక్తము చిందించటం. నజరేయుడైన యేసు నామములో ఈ వాక్యమైన ప్రతి బిడ్డ హృదయములో నాటబడునుగాక, ఈ వాక్యము ఫలించునుగాక. మనము రక్త సంబంధకులని గుర్తెరిగి నీ యందు భయభక్తులు కలిగి జీవించులాగా ప్రతి ఒక్కరిని ఆయుధపరచమని ఈ చిన్ని ప్రార్థన మీ పాసనలో చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుడు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయం. అపవాదికి సర్వనాశనం. యేసుకి వరకు పరిపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలమ్మా. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా